అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము వైఖరులు సహజ సామర్థ్యాలు అనే ఒక చిన్న టాపిక్ గురించి మనం ఎంసిక్యూ చేద్దామండి. ఫస్ట్, ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి లేదా వస్తువు పట్ల పొందికకు ప్రవర్తించటానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతని వైఖరి అని నిర్వచించిన వాళ్ళు ఎవరు అంటే, ఒకానొక పరిస్థితికి అంటే పరిస్థితి వల్ల కావచ్చు, ఆ వ్యక్తికి లేదా వస్తువు పట్ల ప్రవర్తించటానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అని ఎవరు నిర్వచించారు? ఆప్షన్ ఏ ఫ్రీమనా, ఆప్షన్ బి సుజీనా, ఆప్షన్ సి మాస్లోనా, ఆప్షన్ డి కార్న్ హాసరా. ఆప్షన్ ఏ ఫ్రీమెన్. అలాగే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పారంటే, వైఖరి అంటే సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రవర్తించే తయారీ లేక సంసిద్ధత. అంటే బాహ్యంగా ప్రవర్తించే దాని గురించి మాట్లాడిండు. వైఖరి గురించి ఎవరండి? ఆప్షన్ ఏ జోన్స్, ఆప్షన్ బి మెహ్రన్స్, ఆప్షన్ సి మన్, ఆప్షన్ డి కార్న్ హసర్. ఆప్షన్ బి మెహరన్స్. వైఖరులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ విలువ, పరిసరాలు, మూర్తిమత్వము. ఆప్షన్ బి సామర్థ్యం, విలువ, విషయాలు. ఆప్షన్ సి దిశ, తీవ్రత, వ్యాప్తి. ఆప్షన్ డి విలువ, దిశ, వ్యాప్తి. ఆప్షన్ సి దిశ, తీవ్రత, వ్యాప్తి. ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. వ్యక్తి యొక్క వైఖరులను ఎలా తెలుసుకుంటాం? అతని యొక్క బాహ్య ప్రవర్తన ద్వారానా, అతని యొక్క అంతర్ ప్రవర్తన ద్వారానా, తర్వాత మానసిక ప్రవర్తన ద్వారానా, లేదా వ్యక్తిగత భేదాల ద్వారానా? ఆప్షన్ ఏ బాహ్య ప్రవర్తన ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే వైఖరి అంటే జనరల్గా మనం ఎలా చెప్తామంటే, మనము ఏంటంటే ఒక విషయం పట్ల అంటే ఒక వ్యక్తిలో కొన్ని విషయాల పట్ల ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. అలాగే మన ఒక్కొక్కరికి ఒక అభిప్రాయాలు ఉంటాయి. మంచి అభిప్రాయం ఉండొచ్చు, చెడు అభిప్రాయం ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు, సహనం ఉండొచ్చు. అంటే ఆ వ్యక్తి యొక్క ఆ పరిస్థితిని బట్టి, అతను ఆలోచించే వాటిని బట్టి అతని యొక్క వైఖరి అనేది మనం అతని యొక్క బాహ్య ప్రవర్తన ద్వారా మాత్రమే మనం వీటిని గుర్తించుకోగలుగుతాం అన్నమాట. అలాగే ఇంకా వైఖరి అనేది ఎలా ఉంటుందంటే, ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. వైఖరి అనేది వృద్ధి చెందుతూ ఉంటుందండి. అలాగే వైఖరి అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్లు అడుగుతారు మనకి, వైఖరి అనేది స్థిరంగా ఉంటుందా, మారుతూ ఉంటుందా, అస్థిరంగా ఉంటుందా అంటే, వైఖరి అనేది ఎలా ఉంటుంది? నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనం కొన్ని చూసి కూడా మన అభిప్రాయాలు కూడా మార్చుకుంటాం. కాబట్టి మన వైఖరిలు కూడా వృద్ధి చెందుతాయి, మారుతూ ఉంటాయి. మరి మన వైఖరి అనేది ఎలా ఉంటుందంటే, అభిరుచులు స్వతసిద్ధంగానే కాకుండా పరిసరాల వల్ల కూడా ఏర్పడితే, అంటే కొన్ని మన అభిరుచులు కానీ, మన ఇష్టాలు అనేవని మన సొంత అభిరుచులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిసరాల ద్వారా కూడా మన అభిరుచులు అనేవి మారుతూ ఉంటాయి. ఎలా మారుతూ ఉంటాయి అంటే, ఆ వైఖరులు అభ్యాసన వల్ల, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడతాయి. అభ్యాసనం వలన, ఇక్కడ పాయింట్ ఏంటంటే అభ్యాసనం వల్ల కూడా, అభ్యాసనం వలన మరియు పరిసరాల ప్రభావం వలన వైఖరులు మారతాయి. పరిసరాల ప్రభావం వలన వైఖరులు మారతాయి. అలాగే ఇంకా ఇది ఎలా ఉంటుందంటే, మరి ముఖ్యంగా సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధమైన విషయం. ఈ వైఖరులు అనేవి దేనికి సంబంధించిందంటే, సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. ఎలా అంటే, మన వైఖరులు అనేది సమాజం పట్ల ఎలా ఉంటుంది? సమాజం పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయం లేకపోతే మన స్పందన, ఒకవేళ ఒక అంశం పట్ల కానీ, ఒక విషయం పట్ల కానీ, మనకి సమాజంలో వివిధ వర్గాల పట్ల కానీ మనం ఎలా ఉండొచ్చు? రకరకాల అభిప్రాయాలతో ఉంటాం. అందుకనే వైఖరి అనేది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. అంటే అది ప్రతికూలంగా ఉండొచ్చు, వైఖరి అనేది ప్రతికూలంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. అంటే అక్కడున్న స్థితి పరిస్థితిని బట్టి, మనం స్పందించే విధానం బట్టి మన లోపల ఉన్న వైఖరి అనేది ఎలా ఉంటుందంట? అనుకూలంగా ఉండొచ్చు, వైఖరులు ప్రతికూలంగా కూడా ఉండొచ్చు.
మరి దీని ముఖ్యంగా దేనికి సంబంధించింది అంటే ఇది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. అలాగే ఇది వ్యక్తిగతంగా సంబంధించింది. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, నైతిక అంశాలతో ఇది సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ వైఖరులు కూడా మన యొక్క అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే తల్లిదండ్రులు, పాఠశాల మీద, విద్య మీద మనకుండే బలమైన అభిప్రాయాలు, వైఖరులు విద్యార్థి యొక్క స్థాయిని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి అన్నమాట. అలాగే 5th క్వశ్చన్, తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ లైగట్ వైఖరి మాపని, ఆప్షన్ బి గట్మన్ పద్ధతి, ఆప్షన్ సి థర్డ్స్టన్ వైఖరి మాపని, ఆప్షన్ డి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. ఆప్షన్ సి తుల్య అంటే థాట్స్టన్ వైఖరి మాపని, దీన్ని తుల్య ప్రత్యక్ష విరామాల మాపని అని కూడా అంటారు. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి అని కూడా అంటారు. దీనికి మరొక పేరు అన్నమాట. అలాగే 6th క్వశ్చన్ అండి, లైగట్ వైఖరి మాపని రూపొందించింది ఎవరు? ఆప్షన్ ఏ బొగర్డస్, ఆప్షన్ బి రెన్నిస్ లైగట్, ఆప్షన్ సి గట్మన్, ఆప్షన్ డి థాట్స్టన్. ఆప్షన్ బి 6th క్వశ్చన్, లైకర్ట్ పద్ధతిలో ప్రతి అంశాన్ని ఎన్ని బిందువుల రేటింగ్ స్కేల్ పై మాపనం చేస్తారు? ఆప్షన్ ఏ 3 బిందువులు, ఆప్షన్ బి 7 బిందువులు, ఆప్షన్ సి 5 బిందువులు, ఆప్షన్ డి 10 బిందువులు. ఆప్షన్ సి 5 బిందువులు. క్రింది వాటిలో కుములేటివ్ పద్ధతి అని దేనికి పేరు? ఆప్షన్ ఏ లైకర్ట్ పద్ధతి, ఆప్షన్ బి బొగర్టస్ స్కేల్, ఆప్షన్ సి సోషల్ డిస్టెన్స్ స్కేల్, ఆప్షన్ డి గట్మన్ పద్ధతి. గట్మన్ పద్ధతిని కుములేటివ్ పద్ధతి అని కూడా అంటారు. అలాగే సాంఘిక అంతరాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే సోషల్ డిస్టెన్స్ స్కేల్ను రూపొందించింది ఎవరు? ఆప్షన్ ఏ బొగాటస్, ఆప్షన్ బి రెన్నెస్ లైగట్, ఆప్షన్ సి గట్మన్, ఆప్షన్ డి ప్రజ్ఞ. ఆప్షన్ ఏ ఇతనే దీన్ని రూపొందించాడండి. దీని ద్వారా ఏం తీసుకుంటామంటే ఈ స్కేల్ ద్వారా సాంఘిక అంతరాలను తెలుసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా కొలుస్తారంటే ఒక వ్యక్తిని లేదా ఒక సమూహం నుంచి వచ్చే ఒక విషయాన్ని ఏ స్థాయి వరకు అంగీకరించటం అవుతుందో లేదా తోసిపుచ్చటం జరుగుతుందో అలాంటి విషయాలను ఈ స్కేలు మాపనం చేస్తుందన్నమాట. అలాగే లైగట్ వైఖరి మాపని అనేది తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి లేదా థాట్స్టన్ వైఖరి మాపని అనేది ఏ విషయాలని ఇది మాపనం చేస్తుందంటే ఒక విషయం పట్ల అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూల అభిప్రాయాలను సంబంధించి అనేక ప్రవచనాలను సేకరించి వైఖరులను మాపనం చేస్తారు. అంటే ఏదైనా ఒక విషయం పట్ల అనుకూలంగా ఉన్న విషయాలను, ప్రతికూలంగా ఉన్న విషయాలను, ప్రతికూలంగా ఉన్న అంశాలను, ఈ రెండింటిని అభిప్రాయాలను సంబంధించిన విషయాలను సేకరించి దానికి సంబంధించిన వైఖరులను థాట్స్టన్ వైఖరి మాపని పద్ధతి ద్వారా లేదా తుల్య ప్రత్యక్ష విరామాల మాపని పద్ధతి ద్వారా దీన్ని చేస్తారనమాట. నెక్స్ట్
ఇక్కడ నుంచి మనకి సహజ సామర్థ్యం గురించి తెలుసుకుందాం. ఏ సమస్య పరిష్కారానికైనా ఉపయోగపడే సహజ అంతర్గత శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ సహజ సామర్థ్యం, ఆప్షన్ బి ప్రజ్ఞ, ఆప్షన్ సి వైఖరి, ఆప్షన్ డి రేటింగ్ స్కేల్. ఆప్షన్ బి ప్రజ్ఞ అంటారు. సహజ సామర్థ్యాలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. మొత్తం 3 రకాలుగా విభజించారండి. అలాగే వైఖరులను మాపనం చేసేందుకు విస్తారంగా విజయవంతంగా ఉపయోగిస్తున్న మాపనలు ఏవి? కింది వాటిలో లైగట్ వైఖరి మాపనను ఎక్కువగా వాడుతున్నారా? ఆప్షన్ బి బొగార్డా స్కేల్ ని ఉపయోగిస్తున్నారా? ఆప్షన్ సి సోషల్ డిస్టెన్స్ స్కేల్ ని ఉపయోగిస్తున్నారా? ఆప్షన్ డి గట్ పెన్ పద్ధతిని ఉపయోగిస్తున్నారా? ఆప్షన్ ఏని ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. లైకట్ వైఖరి మాపని అనేది రేటింగ్ స్కేల్ పద్ధతిలోని మాపని. ఇది రేటింగ్ స్కేళ్లలోని ఒక పద్ధతి మాపని. దీన్ని తయారు చేసింది ఎవరంటే రెన్స్ రెన్సిస్ రెనిన్స్ లైగట్ అన్నమాట. ఇతను వైఖరి మాపనాల్లో అత్యంత అనువైనది, విస్తారంగా అలాగే విజయవంతమైన మాపని అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక పరిస్థితిలో ఒక వ్యక్తి లేదా వస్తువుపై ధనాత్మకంగాని లేదా రుణాత్మకంగా ఉండే అంశాలను సేకరించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని చాలా విస్తారంగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ డిఫరెన్షియల్ యాప్ట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో మొత్తం ఎన్ని పరీక్షలు ఉంటాయి? ఆప్షన్ ఏ 5 పరీక్షలు, ఆప్షన్ బి 8 పరీక్షలు, ఆప్షన్ సి 10 పరీక్షలు, ఆప్షన్ డి 6 పరీక్షలు. ఆప్షన్ బి 8 పరీక్షలు. డిఫరెన్షియల్ యాప్ట్యూడ్ టెస్ట్ లో 8 సబ్ టెస్ట్లు ఉంటాయి. మొత్తం 8 సబ్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఈ 8 సబ్ టెస్టులు ఉండటం వల్ల వీటి మొత్తాన్ని కలిపి బ్యాటరీ అంటాం. 14th క్వశ్చన్. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ బి విద్య సంబంధ సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ సి యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ డి గుమ్మస్త సహజ సామర్థ్య పరీక్ష. ఇది విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు అండి. దీని ద్వారా మనం ప్రశ్నాంశాలు, పదాలకు అర్థాలకు తెలపటం, అలాగే వాక్య నిర్మాణం చేయటం, పటాల్లోని అంశాలను వ్యాఖ్యానించటం, గణిత సమస్యలను సాధించటం, అమూర్త ఆలోచన సామర్థ్యాలను సామర్థ్యాలపై ఉంటాయి అన్నమాట. ఇలాంటి విషయాలను మనం మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనే విషయాలను ఈ విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష దీని ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఇంకోటి కూడా ఉంటుంది, ఇంకో టెస్ట్ కూడా. ఈ క్రింది వాటిలో యాంత్రిక సహజ సామర్థ్యాన్ని మాపనం చేయటానికి ఉపయోగించని పరీక్ష ఏది? ఆప్షన్ ఏ ఫింగర్ డెక్స్టరిటీ టెస్ట్, ఆప్షన్ బి ట్వీజర్ డెక్స్టరిటీ టెస్ట్, ఆప్షన్ సి మెన్నోసోటా క్లరికల్ టెస్ట్, ఆప్షన్ డి స్టెన్ ట్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష. ఇది కాదండి, ఎందుకంటే దీంట్లో మిన్నేసోటా మ్యానిపులేషన్ టెస్ట్ ఉపయోగిస్తారు ఇక్కడ, ఈ క్లరికల్ టెస్ట్ కాకుండా. మిగతా అన్ని వాడతారు అనమాట. 16th క్వశ్చన్. అక్షరాల పురాణం భాషా దోషాలను సరిదిద్దటం
వ్యాకరణ అంశాలను గుర్తించటం వంటివి ఏ సహజ సామర్థ్య పరీక్షలో భాగంగా ఉంటాయి? ఆప్షన్ ఏ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ బి గుమ్మస్త సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ సి సంగీత సామర్థ్య పరీక్ష, ఆప్షన్ డి చిత్రలేఖనం సామర్థ్య పరీక్ష. ఆప్షన్ బి అక్షరాల అక్షరాల పురాణం భాషా దోషాలను సరిదిద్దటం, వ్యాకరణ అంశాలను గుర్తించటం, పోల్చటం, వ్యాకరణ అంశాలను గుర్తించటం, పోల్చటం, అంచనా వేయటం, అలాగే వివేచన సామర్థ్యానికి అలాగే దీంతో పాటు వివేచన సామర్థ్యానికి సంబంధించిన అంశాలు, సాధారణ గణిత సమస్యల సాధనపై దీని ద్వారా మనం పరీక్షిస్తాం అన్నమాట. వైఖరిలో ఏ ఏ విషయాలపై ఉన్నాయో తెలిపే లక్షణం ఏంటిది? మనకి 3 లక్షణాలు ఉన్నాయి కదండి. ఆ లక్షణాలు ఏంటిది? దిశ, వ్యాప్తి, తీవ్రత. అందులో మనకి ఏ అంటే వివిధ అంశాలపై వైఖరులు అనేవి ఏ ఏ విషయాలపై ఉన్నాయో తెలిపేది. వైఖరులు ఏ ఏ విషయాలపై ఉన్నాయో తెలిపేది. ఆప్షన్ ఏ వ్యాప్తిన, ఆప్షన్ బి తీవ్రతన, ఆప్షన్ సి దిశన, ఆప్షన్ డి అభిరుచిన. ఆప్షన్ ఏ వైఖరులు ఏ ఏ విషయాలపై ఉన్నాయో తెలిపేదాన్ని రేంజ్, వ్యాప్తి అంటారు. 18th క్వశ్చన్. వైఖరి ధనాత్మకంగా ఉందా లేదా రుణాత్మకంగా ఉందా అని తెలిపే లక్షణం ఏది? ఆప్షన్ ఏ వ్యాప్తి, ఆప్షన్ బి దిశ, ఆప్షన్ సి తీవ్రత, ఆప్షన్ డి విలువ. ఆప్షన్ బి దిశ. సహజ సామర్థ్యాలు ప్రధానంగా 3 ఉన్నాయి. క్రింది వాటిలో లేనిది ఏది? ఆప్షన్ ఏ విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు, ఆప్షన్ బి వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు, ఆప్షన్ డి సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు, ఆప్షన్ డి యాంత్రిక సహజ సామర్థ్యం. మొత్తం ఫస్ట్ ఏమో విద్య సహజ సామర్థ్యం, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు, సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలండి. యాంత్రిక సహజ సామర్థ్యం అనేది వృత్తి దాంట్లో నుంచి ఒక భాగం అన్నమాట. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాల్లో యాంత్రిక సహజ సామర్థ్యం అనేది వస్తుందన్నమాట. 20. సీ షోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ దేనికి అతి ముఖ్యమైన పరీక్ష? ఆప్షన్ ఏ భాషా దోషాలను గుర్తించటానిక, ఆప్షన్ బి స్వర తీవ్రత విశిక్షణను కనుగొనటానిక, ఆప్షన్ సి చిత్రలేఖన సామర్థ్యాన్ని కనుగొనటానిక, ఆప్షన్ డి సంగీత సామర్థ్యాన్ని కనుగొనటానిక. ఆప్షన్ సి. ఇది సహజ సామర్థ్య రకాలలో సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాల్లో చిత్రలేఖన సామర్థ్యాన్ని అంచనా వేయటానికి అతి ముఖ్యమైన టెస్ట్ ఏంటిదంటే సీ షోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. థాట్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టును తయారు చేసినది ఎవరు? ఆప్షన్ ఏ జార్జ్ కే బెన్నెట్, సి షోర్, వెస్మాన్, ఆప్షన్ బి బొగర్టస్, గట్మెన్, లైకట్, ఆప్షన్ సి థాట్స్టన్ మరియు మేయర్, ఆప్షన్ సి స్టెన్క్విస్ట్ మరియు మిన్నీసోటా. ఆప్షన్ ఏ. ట్వంటీ 22 క్వశ్చన్. శాబ్దిక వివేచన సహజ సామర్థ్యం
ఈ పరీక్ష నిర్వహించడానికి ఎన్ని ప్రశ్నలు కావాలి, ఎన్ని నిమిషాలు కావాలి? ఆప్షన్ ఏ 40 ప్రశ్నలు 30 నిమిషాలు, ఆప్షన్ బి 50 ప్రశ్నలు 30 నిమిషాలు, ఆప్షన్ సి 60 ప్రశ్నలు 30 నిమిషాలు, ఆప్షన్ డి 30 ప్రశ్నలు 15 నిమిషాలు. ఆప్షన్ బి మొత్తం ఇది చేయాలంటే 50 ప్రశ్నలు 30 నిమిషాలు పడుతుంది. ఇది పదాల సంబంధాల ఆధారంగా అర్థవంత భావనలు ఏర్పడేట్లు పదాలను వివేచనతో ఉపయోగించాలి. 23 గుమ్మస్తాలకు ఇంజనీరింగ్ కావలసిన పరిజ్ఞానాన్ని దేని ద్వారా అంచనా వేయవచ్చు? ఆప్షన్ ఏ శాబ్దిక విభజన సహజ సామర్థ్య మాపని, ఆప్షన్ బి అమూర్త వివేచనం ద్వారా, ఆప్షన్ సి సంఖ్యాత్మక సామర్థ్యం ద్వారా, ఆప్షన్ డి ప్రాదేశిక సంబంధాల ద్వారా. ఆప్షన్ సి సంఖ్యాత్మక సామర్థ్యం ద్వారా. అంటే గుమ్మస్తాలకు ఇంజనీర్లకు కావలసిన పరిజ్ఞానాన్ని సంఖ్యాత్మక సామర్థ్యం ద్వారా అంచనా వేయవచ్చు. 24 పదాల సంబంధాల ఆధారంగా అర్థవంత భావనలు ఏర్పడేటట్లు పదాలను ఏ వివేచనతో ఉపయోగించాలి? ఆప్షన్ ఏ శాబ్దిక వివేచన, ఆప్షన్ బి యాంత్రిక వివేచనం, ఆప్షన్ సి మూర్తి వివేచన, ఆప్షన్ డి అశాబ్దిక వివేచనం. ఆప్షన్ ఏ శాబ్దిక వివేచనం. 25 భాషతో సంబంధం లేనిది పటాల ఆధారంగా ఒక క్రమాన్ని సంబంధాన్ని కలిగి ఉన్న అంశాల ఆధారంగా వ్యక్తి సాధారణ ప్రజ్ఞను అంచనా వేయటానికి సహజ సామర్థ్యంలో ఏ వివేచనం ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ శాబ్దిక వివేచనమా, ఆప్షన్ బి అశాబ్దికన, ఆప్షన్ సి మూర్తన, ఆప్షన్ డి అమూర్తన. అమూర్త వివేచనం. ఆప్షన్ డి. 26 యంత్రాల బొమ్మలు యంత్రాలు పనిచేసే సన్నివేశాలు చిత్రింపబడి ఎందులో ఉంటాయి? ఆప్షన్ ఏ శాబ్దిక వివేచనంలోన, ఆప్షన్ బి యాంత్రిక వివేచనంలోన, ఆప్షన్ సి అశాబ్దిక వివేచనం, ఆప్షన్ డి మూర్త వివేచనమా. యాంత్రిక వివేచనం. ఈ యాంత్రిక వివేచనంలో యంత్రాల బొమ్మలు ఉంటాయి, యంత్రాలు పనిచేసే సన్నివేశాలు ఇందులో చిత్రీకరించి పడి ఉంటాయి. యంత్రం పనిచేసే క్రమం లేదా సూత్రం మనం గుర్తించవలసి ఉంటుంది. ఇవి పరీక్షాంశాలు కూడా ఉంటాయి. 27 తప్పులు లేకుండా పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసిందే. ఆప్షన్ ఏ గుమ్మస్తా పనిలో వేగం ఖచ్చితత్వమా, ఆప్షన్ బి సంఖ్యాత్మక సామర్థ్యమా, ఆప్షన్ సి యాంత్రిక సామర్థ్యమా, ఆప్షన్ డి ప్రాదేశిక సంబంధమా. ఆప్షన్ ఏ గుమ్మస్తా పనిలో వేగం ఖచ్చితత్వం. 28 వాక్యాలలో భాషా దోషాల గుర్తింపు సామర్థ్యంలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 100 ప్రశ్నలు 6 నిమిషాలు, ఆప్షన్ బి 68 పరీక్షాంశాలు 30 నిమిషాలు, ఆప్షన్ సి 100 ప్రశ్నలు 35 నిమిషాలు, ఆప్షన్ డి 60 పరీక్షాంశాలు 30 నిమిషాలు. వాక్యాలలో భాషా దోషాల గుర్తింపు సామర్థ్యంలో 100 ప్రశ్నలు 35 నిమిషాలుంటాయి.
60 పరీక్షాంశాలు 30 నిమిషాలు దేంట్లో ఉంటాయి అంటే భాషా వాడకంలో వ్యాకరణ దో వ్యాకరణ దోషాల గుర్తింపు. మరి 100 ప్రశ్నలు 6 నిమిషాలైతేనేమో గుమ్మస్తా పనిలో వేగం ఖచ్చితత్వంలో ఉంటాయి. 100 ప్రశ్నలు 68 పరీక్షాంశాలు 30 నిమిషాలు ఎందులో ఉంటాయి అంటే యాంత్రిక వివేచనంలో ఉంటాయి. నమూనా సమస్యలు ఎన్ని ఆకృతులుగా మార్చవచ్చో గుర్తించవలసిన సహజ సామర్థ్యంలో దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ యాంత్రిక వివేచనం, ఆప్షన్ బి ప్రాదేశిక సంబంధాలు, ఆప్షన్ సి భాషా వాడకంలో వ్యాకరణ దోషాలు గుర్తింపు, ఆప్షన్ డి వాక్యాలలో భాషా దోషాలు గుర్తింపు సామర్థ్యం. ప్రాదేశిక సంబంధాలు దీంట్లో 60 ప్రశ్నలు 30 నిమిషాలు టైం ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్. వివిధ అంశాలపై ఎంత బలంగా వైఖరులు ఉన్నాయో తెలిపేదాని ఏ వైఖరి యొక్క లక్షణం? ఆప్షన్ ఏ తీవ్రత, ఆప్షన్ బి దిశ, ఆప్షన్ సి వ్యాప్తి, ఆప్షన్ డి ఆలోచన. ఆప్షన్ ఏ తీవ్రత. ఇక్కడ మనము డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో 8 సబ్ టెస్ట్లు ఉన్నాయి కదండి. 8 సబ్ టెస్ట్లను కలిపి మనం బ్యాటరీ అంటాం కదా. మరి ఈ బ్యాటరీలో పరీక్షాంశాల రకాలు ఎన్ని అంటే మొత్తం 8 ఉన్నాయి. అవి ఏంటి అంటే శాబ్దిక వివేచనం, అలాగే సంఖ్యాత్మక సామర్థ్యము, అమూర్త వివేచనము, అలాగే ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనము, గుమ్మస్త పనిలో వేగం ఖచ్చితత్వము, భాషా దోషాల గల వాక్యాలు, భాషా వాడకంలో వ్యాకరణ అంశాలు. ఈ మొత్తాన్ని ఎవరంటే మొత్తం దీనిని థార్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాల ఆధారంగా ఈ 8 టెస్టులను జార్జ్ కే బెన్నెట్, సి షోర్, వెస్మన్లు తయారు చేశారనమాట. శాబ్దిక వివేచనం అంటే అంటే ఏంటిదంటే పదాల అర్థాలకు సంబంధించిన సామర్థ్యం. ఇందులో సాదృశ్య అంశాలను ఉపయోగించడం జరిగింది. అంటే ప్రశ్నలోని పదాలలో మొదటి చివర రావలసిన పదాలను ఇచ్చిన జవాబు నుంచి సరియైన పదాల ద్వారా నింపటం. అలా నింపటానికే ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని నిమిషాలు అనేది ఇచ్చారు. దీంట్లో మనకి 50 ప్రశ్నలు ఉంటాయి, 30 నిమిషాలు. అలాగే సంఖ్యాత్మక అనే దాంట్లో ఎలా అంటే గణితం, సాంఖ్యక శాస్త్ర అంశాల అవగాహన దీని ద్వారా పొందవచ్చు. అంటే సంఖ్యలలో భేదాలను, సంఖ్యల క్రమాన్ని తెలిపే సామర్థ్యాన్ని
సంఖ్యా శ్రేణులకు సంఖ్యా ప్రక్రియలకు సంబంధించిన జ్ఞానాన్ని అవగాహనని పరీక్షించవచ్చు. ఈ సంఖ్యాత్మక సామర్థ్యం ద్వారా ఏమేం చేయొచ్చు అంటే సంఖ్యలలో భేదాలను, సంఖ్యల క్రమాన్ని, అలాగే సంఖ్యల్లో సామర్థ్యాన్ని, సంఖ్యా శ్రేణులు, సంఖ్యా ప్రక్రియలు సంబంధించిన జ్ఞానాన్ని, అలాగే గణితము, సాంఖ్యక శాస్త్రం అంశాల అవగాహన పొందొచ్చు. దీన్ని ఎవరికి ఉపయోగిస్తామంటే ఈ సంఖ్యాత్మక సామర్థ్యం పరీక్ష అనేది గుమ్మస్తాలకు, అలాగే ఇంజనీర్లకు కావలసిన పరిజ్ఞానాన్ని దీని ద్వారా అంచనేస్తాం. దీంట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్లు పెడతామంటే వాళ్ళ కోసం 40 ప్రశ్నలు పెడతాం. ఎన్ని నిమిషాలు ఇస్తామంటే 30 నిమిషాలు ఇస్తాం అన్నమాట. అలాగే అమూర్త వివేచన అంటే దీనికి ఎలాంటి భాషతో సంబంధం లేదు. అలాగే అంటే భాషతో సంబంధం లేకుండా చిత్రాల ద్వారా, పటాల ద్వారా ఒక క్రమాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్న అంశాల ఆధారంగా వ్యక్తి యొక్క సాధారణ ప్రజ్ఞను అంచనా వేయడానికి చూపిస్తాం అన్నమాట. దీంట్లో అమూర్త ప్రశ్న దాంట్లో ప్రతి ప్రశ్నలో 4 ఆధారాలు ఇచ్చి, అంటే మనకి కింద ఆప్షన్స్ ఇస్తాం కదా, అవి ఇచ్చి 5వ ఆకారంగా ప్రక్కన ఉన్న పటాల నుంచి మనం గుర్తించాలి. అలాగే మొత్తం 50 అంశాలు ఉంటాయి. 50 అంశాలు ఉంటాయి. మొత్తం 30 నిమిషాలు టైం సరిపోతుంది దీనికి. అలాగే ప్రాదేశిక సంబంధాలంటే ఇది స్థలాంతర అంచనా వేసే సామర్థ్యం, ఆకారాలు, పటాలు, నిర్మాణాల స్థలాల్లో నిష్పత్తులను ఖచ్చితత్వంగా గుర్తించే సామర్థ్యం, బొమ్మలు గీయటం, టెక్నికల్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఆర్కిటెక్చర్, నమూనాల తయారీ వంటి పనుల్లో ఈ ప్రాదేశిక సామర్థ్యానికి ఉపయోగిస్తారనమాట. మొత్తం 60 ప్రశ్నలు, అలాగే 30 నిమిషాలు ఉంటుంది. ఆల్రెడీ యాంత్రిక వివేచన అని చెప్పిన 68 పరీక్షలు ఉంటాయి, 30 నిమిషాలు ఉంటాయి. గుమ్మస్తా పనిలో వేగం, ఖచ్చితత్వం అంటే ఇది ఖచ్చితంగా ఒక సమయం ఉంటుందండి. దీన్ని సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే తప్పులు అనేవి మంచి ప్రశ్నాంశంలో తప్పులను గుర్తించి సరియైన వాటిని ఎన్నుకోవటం, అక్షర దోషాలను గుర్తించి సరియైన పదాలను సూచించడంలో ఈ పరీక్ష అనేది ఆధారపడి ఉంటుంది. దీనికి 100 ప్రశ్నలు ఉంటాయి. పూర్తి చేయడానికి 6 నిమిషాలే ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఈ చిన్న టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.